హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఒక మంచి పరిపాలన, ఆదర్శవంతమైన పరిపాలన, పాలకులను చూసి ప్రజలు ఏమాత్రం భయపడని పరిపాలన ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ పరిపాలన అనే చెప్పాలండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన అనే చాలా స్పష్టంగా చెప్పొచ్చండి. ఇవాళ డోన్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఆయన పర్యటన సందర్భంగా ఒక బాధితుడు, ఎవరి బాధితుడు అంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాధితుడు. బట్టబయలైన బుగ్గన భాగోతం ముఖ్యమంత్రి ఎదుట ఈ బుగ్గనకు సంబంధించినటువంటి నీచత్వం ఎంత దారుణంగా ఉంటుందనేది చాలా స్పష్టంగా తేటతెల్లమైందండి. దానికి సంబంధించి ఒక బాధితుడు మాట్లాడారండి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వింటే ఒక ముఖ్యమంత్రి ఎదుట ఒక సామాన్యుడు అంత ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి స్వేచ్ఛ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గర్వపడాలండి. అంతకుముందు అసలు ఇవాళ ఆ కార్యక్రమం ఏంటి, ఎందుకని ఆ డిస్కషన్ అక్కడ వచ్చిందనే అంశాలు ఒకసారి మనం గమనించినట్లయితే పట్టాదారు పాస్ పుస్తకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిస్ట్రిబ్యూట్ చేశారండి. అక్కడికి వచ్చిన రైతులు, భూమి కలిగినటువంటి యజమానులందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చి అందులో ఏవైనా కరెక్షన్స్ ఉన్నాయా, అన్నీ సక్రమంగా ఉన్నాయా అనేటువంటి అంశాలన్నీ కూడా అక్కడ అధికారులతో నేరుగా ప్రజలకు స్పష్టతను ఇచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారండి. చాలా పారదర్శకంగా సాగింది. ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా అక్కడే ముఖ్యమంత్రి గారు కూర్చుని ఉండగానే నివృత్తి చేసే ప్రయత్నం చేశారండి. ఆ తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని డ్రామాలు చేసేవారు. కొంతమంది డ్రామా ఆర్టిస్టులను అక్కడికి పిలిచి ఆయనకి చెక్క భజన చేయించుకునేవారు. కానీ ఇవాళ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరిపాలనలో మనం గమనిస్తే అటువంటి చెక్క భజనలు లేదా డ్రామాలు లేవు. కాబట్టి సామాన్య ప్రజానీకం చాలా స్వేచ్ఛగా వస్తున్నారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క సమస్యలను విన్నవించుకునేటువంటి ధైర్యం చేయగలుగుతున్నారండి. అందులో భాగంగానే ఒక బాధితుడు మాట్లాడారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏ విధంగా తనకు సంబంధించినటువంటి భూమిని కబ్జా పెట్టారు, అధికారులు ఏ విధంగా ఆ బాధితుడికి సహకరించట్లేదు, బుగ్గన పక్షాన్ని తీసుకుని కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారా, ఇలాంటి అనేక అనుమానాలు కలిగాయండి. ముఖ్యమంత్రి గారు కూడా ఎంత చక్కగా రెస్పాండ్ అయ్యారంటే ఆ వ్యక్తి చెప్పేదంతా కూడా చాలా శ్రద్ధగా, ఓపికగా విని ఇమీడియట్గా అక్కడ ఆర్డీఓని పిలిచి ఆయన్ని చాలా గట్టిగా హెచ్చరించారు. ఇవాళ బాధితుడు చెప్తున్న దానికి మీరు ఇస్తున్నటువంటి వివరణకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది, ఏదైనా తేడా జరిగింది అనే విషయం కానీ తెలిసినట్లయితే మొత్తం అందరి తాట తీస్తాననే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారండి. ఆ వీడియో ఒకసారి చూడండి, ఆ బాధితుడు ఏ విధంగా మాట్లాడారు అనేది. 2002లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 4 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో స్టే తీసుకొచ్చి ప్యాపులు ఎంఆర్ఓ గారు, ప్యాపులు సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారికి 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు వచ్చిన అర్జులు మేడంతో మాట్లాడుతున్నాను. సర్లే మేడం అనేవు. ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన. ప్యాపులు ఎంఆర్ఓ అనుమతించి చెల్లెవా ఎంఆర్ఓకి 32 సార్లు ఫిర్యాదు చేసినా కూడా కనీసం స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మరి ఆ రోజు డోన్ ఎమ్మెల్యేగా ఎన్ని నిర్వాకాలైనా ఒరగబెట్టాడు అక్కడ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. వాళ్ళ మీడియా ముందు కూర్చుని నీతులు వల్లవేస్తూ ఉంటాడు. ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే ఆ బాధితుడు మాట్లాడినటువంటి మాటలకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి స్పందన కూడా ఒకసారి మీరు చూడండి. చాలా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. ఇప్పుడు ఆర్డీఓలు ఇక్కడ ఏ ఆర్డీఓ ఇది బ్యాంకులి డోనే కదా, ఆర్డీఓ డోన్ ఆర్డీఓ కమ్ హియర్. ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీలోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైడ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైడ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కంకర్ మిషన్ సార్.
అసైన్మెంట్ పట్ట ఈందా వాళ్ళు ఏరే వాళ్ళు సార్, ఏరే వాళ్ళు సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు జాగ్రత్తగా నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్ మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నువ్వు స్టడీ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్ మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తున్నా, గుర్తుపెట్టుకో. సార్ మంచిది సార్ మంచిది. నువ్వు స్టడీ చేసావా? చూశారు కదండి, ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మార్క పరిపాలన. అంటే ఒక సామాన్యుడు తనకు జరిగిన అన్యాయాన్ని అంత ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎదుట నిలబడి చెప్పగలిగేటువంటి పరిస్థితి వాళ్ళకు కనిపిస్తుంది. గతంలో మాదిరి జగనన్న అనే ఒకటికి 10 సార్లు భజన చేసేటువంటి రోజులు లేవు. ఇవాళ అధికారులు కూడా చాలా పారదర్శకంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ పట్టుకుని మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా ప్రజానీకానికి అందుబాటులో ఉండడం, ఈ విధంగా రచ్చబండ మాదిరి కూర్చుని ప్రజానీకంతో నేరుగా మాట్లాడుతూ వారితో మమేకం కావడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో బుగ్గన కావచ్చు, లేదా వైసీపీకి సంబంధించినటువంటి దుర్మార్గులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున విధ్వంసాలు చేశారు, భూదోపిడీకి పాల్పడ్డారనేది ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి అంశమే. అంటే అటువంటి సమస్యలన్నిటికీ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో పరిష్కారం లభిస్తుందనే విశ్వాసం అయితే ప్రస్తుతం ప్రజానీకంలో కనిపిస్తుంది. వాటికి ఎంత మేర పరిష్కారం కనుగొనబడుతుంది అనేది ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.